హలో అందరికీ. ముఖ్యంగా మీరు చూపిస్తున్న ఆదరణకి థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఒక విధంగా సినిమాల్లో మళ్ళీ ఎంట్రీ రావడానికి ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అన్న క్రియేట్ చేసినటువంటి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా సపోర్ట్ ఇచ్చింది. సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు, మళ్ళీ రావాలని ప్లాన్ చేసుకోలేదు, ఇంత సక్సెస్ సాధిస్తాను అనుకోలేదు. మరీ ముఖ్యంగా ఇంటిని, పిల్లవాడిని, నన్ను నేను మేనేజ్ చేసుకుంటూ ఇలా ముందుకెళ్తాను అనుకోలేదు. సాయి వి ఆర్ గోయింగ్ టు దుబాయ్. ప్యారిస్ కదా? ఎస్, టు దుబాయ్. అంటే ఫ్రమ్ ప్యారిస్ టు దుబాయ్ ప్లీజ్. అండ్ సార్ మనల్ని ఇనిషియేటివ్ తీసుకొని డ్రాప్ చేస్తున్నారు. సో స్వీట్. నా ఫ్రెండ్ ఒక మనీ ఉన్నారు. చూసారుగా, మా వాడు చెప్పారు కదా ప్యారిస్కి వెళ్తున్నాము. సో ఈ క్రెడిట్ అంటే రైట్ ఫ్రమ్ ఓ బేబీ నందిని రెడ్డి గారికి, రొమాంటిక్ పూరి జగన్నాథ్ గారికి, ఆ తర్వాత మంచి మంచి సినిమాలు, ఇప్పుడు సేవ్ ద టైగర్ సిరీస్కి, అటు మాయాబజార్లో నన్ను వన్ ఆఫ్ ద మెయిన్ రోల్స్లో ఎంచుకున్నటువంటి గౌతమి గారికి, అందరికీ ఇస్తాను నేను. మరీ ముఖ్యంగా సుందరాకాండలో అంత సటిల్, డిఫరెంట్, వండర్ఫుల్ రోల్ ఇచ్చినటువంటి మా వెంకీ గారికి అండ్ మా నారా రోహిత్ గారికి, ప్రొడ్యూసర్ సంతోష్ గారికి, వీరికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే సుందరాకాండ ప్రీమియర్ అప్పుడే నన్ను చూసినటువంటి వన్ ఆఫ్ ద కీ పర్సన్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఆయన రవి కందుకూరి గారు. ఆయన చాయిస్, ఆయన ప్రొడ్యూసర్ బాలాజీ గారు, కౌశిక్ గారు, వీరి చాయిసే హ్యాపీ జర్నీలో నేను ఎంతటి ముఖ్యమైనటువంటి పాత్ర, అసలు ఇట్లా డిఫరెంట్ షేడ్ ఆఫ్ రోల్ కూడా నేను చేయగలుగుతానని నమ్మినటువంటి వారిలో ఈ ముగ్గురు ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పాలి. దానికి ఆద్యం పోసింది మాత్రం మా వెంకీ గారే, ఇది సుందరాకాండ డైరెక్టర్. సో నేను ఎప్పటికీ వీళ్ళందరినీ మర్చిపోలేను. బికాస్ ఇండస్ట్రీలో కనీసం ఒక్క రోల్ అయినా వస్తే చాలు, సినిమాలో ఒక 2 నిమిషాల స్క్రీన్ టైం ఉంటే చాలు, ఒక్క పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న సీన్ ఉన్నా చాలు, లేదా అలా నుంచుంటే చాలు అనుకునేవాళ్ళు ఎందరో. ఇట్స్ అ వెరీ గ్లామరస్ ఇండస్ట్రీ, కలర్ఫుల్ ఇండస్ట్రీ. అందుకే ఆ ప్యాషన్ అంతా ఉంటుంది యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ. ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్స్ వచ్చి కాస్ట్యూమ్ చేసిన, టెక్నీషియన్ వచ్చి కెమెరా పెట్టి, ఇతర డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి చిన్న డీటెయిల్ చూసుకుంటూ ఉన్న ప్రొడ్యూసర్స్ అన్నన్ని డబ్బులు తీసుకొచ్చి పెట్టగలిగిన, ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్. దట్ లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అదే నన్ను ఇక్కడ దాకా కూడా తీసుకొచ్చిందని నమ్ముతాను నేను. హ్యాపీ జర్నీ కథ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, నా బాబుని కూడా తీసుకొస్తారండి, ఇది అవుట్ ఆఫ్ వేరే కంట్రీ అంటున్నారు కదా అని. దానికి అంతే హాయిగా వాళ్ళు ఒప్పుకుని, ఎందుకంటే విత్ ఇన్ ద సిటీ లొకేషన్కి కిడ్నీ తీసుకెళ్ళటం వేరు, వేరే కంట్రీ అంటే టికెట్ల దగ్గర నుంచి అకామిడేషన్ వరకు వాళ్ళు ఒక ఎక్స్ట్రా కొంత అమౌంట్ అనేది వేసుకోవాలి. అయినా కూడా వేసుకుని ఆ అమౌంట్ నన్ను తీసుకెళ్తున్నారంటే దానికి అర్హురాలుగా నన్ను భావించినందుకు నేను ఫస్ట్ థ్యాంక్ చెప్పాలి టీమ్కి. హ్యాపీ జర్నీ త్వరలో థియేటర్స్లో వస్తుంది ఈ సినిమా. జర్నీ చేసి వచ్చిన తర్వాత వీడియో రిలీజ్ చేయాలనిపించింది నాకు, ఎందుకంటే జర్నీకి సంబంధించిన విశేషాలు చెప్పచ్చు కదా. ఇలా ఫ్లైట్ ఎక్కి అంటే వయా దుబాయ్ అండ్ ఆ తర్వాత ప్యారిస్లో దిగుతున్నప్పుడు ఓన్లీ షూటింగ్ అన్న మైండ్ సెట్లోనే ఉన్నాం. ఖచ్చితంగా ఈ జర్నీలో భాగంగా అందరం, అంటే ఒక యాక్టింగ్, సినిమా ఇట్లాంటి డొమైన్లో ఉన్న వాళ్ళందరికీ ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది. 25 రోజులు అందరం ఒకటే దగ్గర కలిసి ఒక టీం లాగా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఒక గ్రూప్లో వెళ్ళాం, గ్రూప్లో వచ్చాం. ఎంత హ్యాపీగా అనిపించిందో మాటలో చెప్పలేను. డిఫరెంట్ మెమరీస్, బట్ అన్నీ కలిపి ఓవరాల్గా మీరు రేటింగ్ ఇవ్వమంటే నేను చాలా హ్యాపీ అని అంటా ఈ హ్యాపీ జర్నీ. ఎస్పెషలీ ఇది సోలో ట్రావెల్ లాగానే నాకు. ఇంతవరకు ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్ని రోజులు ఎక్కడా నేను ఒంటరిగా వెళ్ళింది లేదు. బాబున్నా వాడిని రెస్పాన్సిబుల్గా నేను చూసుకోవాలి కదా, కానీ చాలా సందర్భాల్లో వాడు కూడా నన్ను చూసుకున్నాడు. అంటే ఎప్పుడు పడుకోబెడితే అప్పుడు పడుకున్నాడు, ఎప్పుడు లేపితే అప్పుడు లేచాడు. షూటింగ్ 6 o'clockకి బస్ ఎక్కాలంటే, ఒక లొకేషన్కి వెళ్ళాలంటే ఆ టైంకి రెడీగా ఉండాలి. 7 o'clockకి బస్ ఎక్కాలంటే, ఒక లొకేషన్కి వెళ్ళాలంటే ఆ టైంకి రెడీగా ఉండాలి. 10 o'clock వరకు అక్కడ షూటింగ్ అవుతుంది, 11-12 వరకు అవుతుంది. మెల్కొని ఉండాలి. పడుకున్నా పర్లేదు, బట్ దెన్ మన వల్ల ఏ విధంగా కూడా
షూటింగ్కి పాజ్ రాకూడదు. అలా ఏది పెట్టినా తిని, ఏది అవైలబుల్గా ఉన్నా బ్రెడ్స్ మీదనే ఉండి, ఎక్కడ క్రిప్ చేయకుండా, ఓ పూట అన్నం కొంచెం లేట్ అయినా మళ్ళీ బ్రెడ్ మీదనే ఉండి, అన్నం తినాలనిపించకపోయినా తిని, నిద్ర వస్తుంటుంది ఒకవైపు చిన్నవాడికి. వాడు చాలా సపోర్ట్ ఇచ్చాడు. అందుకే ఈ వీడియో ఇప్పుడు వాడు చూసి అర్థం చేసుకోలేకపోయినా పెద్దగైన తర్వాత అయినా చూస్తాడు కదా. సో అందుకే ఆడియన్స్ సాక్షిగా వాడికి థ్యాంక్ యూ చెప్పాలని నాకు అనిపించింది. ఈ జర్నీలో నాకు తోడు ఒక విధంగా అసలు సెట్ అందరికీ ఒక పెట్ అనమాట వీడు. అందరితో చాలా జెల్ అయిపోయాడు. సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, యాక్టర్స్కి, అందరికీ. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. వాడికి అందమైన ఫ్రెండ్స్ కూడా అయ్యారు. యంగ్ హీరోయిన్స్ ఈ సినిమాలో ఉన్న వాళ్ళు వాడికి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు అంతే కనెక్ట్ అయ్యారు వీడికి. సో చాలా హ్యాపీ అనిపించింది నాకు. అండ్ అండి, ఈ సినిమాకి సంబంధించి అంటే యాక్టర్స్ పేర్లు ఇంకా రివీల్ చేయొద్దు కాబట్టి నేను రివీల్ చేయట్లేదు అంతే. అంటే ఇప్పటికే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మీకు కనిపిస్తూ ఉన్నారు. బట్ ఓవరాల్గా చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది కదా ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడు. సో అందుకే అందరి పేర్లు నేను రివీల్ చేయట్లేదు. కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో గౌతమి నాకు చేసినటువంటి హెల్ప్ అట్లీస్ట్ నేను నా లైఫ్లో మర్చిపోలేను. మర్చిపోతే అసలు చాలా గ్రాటిట్యూడ్లెస్ పర్సన్ నేను. ఎందుకంటే తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసోసియేట్గా వచ్చారు. తన పని చాలా పని ఉంటుందండి ప్రతి డిపార్ట్మెంట్కి. ఇంకా అసలు ఒక విధంగా చెప్పాలంటే యాక్టర్సే ప్రివిలేజ్డ్. మిగతా డిపార్ట్మెంట్స్ ఎస్పెషలీ వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఇంకా 10 పని ఉంటుంది. తన పని తను నిర్వర్తిస్తూనే నా షాట్ ఉన్న ప్రతిసారి కార్తిక్ని, తిను, ఇంకా కాస్ట్యూమ్ డిజైనర్ కిరణ్ గారు ఎంతలా చూసారంటే నేను చెప్పలేను. ఇంకొక యాక్టర్ కూడా ఉన్నారు, తన స్క్రీన్ నేమ్ జినీషా. ఆ అమ్మాయి కూడా చూశారు, రూపా కూడా చూశారు. అన్నపూర్ణమ్మ గారిని మీరు చూస్తూనే ఉన్నారు, ఆవిడ పట్టించుకున్నారు. అందరూ తలా వచ్చి అయ్యేసి పెంచారనిపిస్తుంది. ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శైలేంద్ర గారు కానివ్వండి, అండ్ మా డైరెక్టర్ అభిరామ్ పిల్ల గారు కానివ్వండి, యాక్టర్ రవి గారు కానివ్వండి, వంశీధర్ గారు కానివ్వండి, ఒక్కరు కాదండి అందరూ తలా వచ్చి అయ్యేసి పెంచేశారు వాడిని అని అనిపించింది. 25 రోజులు ఎంతో కేర్ అండ్ కన్సర్న్. థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి, ఎస్పెషలీ గౌతమి. నేను చెప్తున్నాను కదా. సో దేర్ వర్ మెనీ డేస్ ఆఫ్టర్, అంటే ఒక 10 వరకు ఉండాల్సిన పరిస్థితి, 11 వరకు షూట్ లొకేషన్లో నా మీదనే కొన్ని షార్ట్స్ చేయడం. దానికి వీడు ఎలా సపోర్ట్ ఇచ్చారో టీం కూడా అలా సపోర్ట్ ఇచ్చింది. ఇంత మంచి రోల్ చేసిన తర్వాత నాకు ఏమని అనిపించిందంటే, ఒక కథకు అయితే కథా వస్తువైనా నేను అయి ఉండాలి, నా ద్వారా కథ చెప్పగలగడమైనా అయి ఉండాలి. అంటే మిగతా హీరోయిన్లు మెయిన్ అఫ్కోర్స్ ఒక స్ట్రాంగ్ సపోర్టింగ్ రోల్ ఉంటే తప్పితే ఫర్దర్గా సినిమాలో ఆచితూచి ఎంచుకోవాలి. ఇలాంటి విషయాల్లో తప్పితే అలా ఏదో అని చేసేయకూడదు అని మరొక్కసారి స్ట్రాంగ్గా అనుకున్నాను. ఎందుకంటే ఇంత పొటెన్షియల్ ఉన్న రోల్స్ రావడం చాలా కష్టం. ఒక స్టార్ట్ సినిమా అవ్వాలన్నా ఒక క్యారెక్టర్, ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ అవ్వాలన్నా, ఒక ప్రీ క్లైమాక్స్కి హెల్ప్ అవ్వాలన్నా, కథని ముందుకు తీసుకెళ్లాలన్నా క్యారెక్టర్ ద్వారా జరుగుతుంది. అది ప్రతి సినిమాలో హీరో హీరోయిన్తో పాటు సపోర్టింగ్ రోల్స్ ఉంటాయి కదా, అటువంటి రోల్స్ ప్లే చేయాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇచ్చిన ఈ లైఫ్ ఇన్నిసార్లు ఇంత ఇంపార్టెంట్. చిన్నప్పుడు అమ్మోరు, ఇప్పుడు మళ్ళీ ఓ బేబీ, ఆ తర్వాత సుందరాకాండ, ఇప్పుడు హ్యాపీ జర్నీ. ఇన్ని అవకాశాలు ప్రకృతి ఇస్తోందంటే మనం దాన్ని నిలబెట్టుకోవాలని అనిపించింది. సో ఈ హ్యాపీ జర్నీ ఇటు ప్యారిస్ నుంచి ఒక 4 గంటలు మోన్పెలియర్, అక్కడ సింహభాగం షూటింగ్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ ప్యారిస్కి వచ్చి చాలా ఇంపార్టెంట్ సీన్స్ చేయడం జరిగింది క్లైమాక్స్తో సహా. హైదరాబాద్ షెడ్యూల్ త్వరలోనే మొదలవబోతోంది. ఆ తర్వాత అతి త్వరలో సినిమాని ఇతరితర పనులు పూర్తి చేసి రిలీజ్ చేసే ప్రయత్నంలో కూడా ఉన్నాం. వండర్ఫుల్ జర్నీ. మార్నింగ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు గోపి గారిని చూస్తారు, మంచి తెల్ల బియర్డ్ వేసుకొని. అన్నపూర్ణమ్మ గారు అంటారు ఆయన రాఘవేంద్ర స్వామి లాగానే ఉన్నారు అని. ఎందుకు మేము అలా పోల్చుకున్నాము అని అంటే, మా ప్రొడ్యూసర్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, మా డైరెక్టర్స్ టీం వీళ్ళందరితో పాటు లోకల్గా అక్కడ ప్రొడక్షన్ చూసుకుని మొత్తం సాధక బాధకాలన్నీ భరించేవారు కావాలి కదా టీం. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు గోపి గారు అండ్ హిస్ టీమ్, వారు క్రాంతి గారు కానివ్వండి, సంజయ్ గారు కానివ్వండి, సాయి గారు కానివ్వండి, బాబాయ్లు గంగాధర్ బాబాయ్ గారు కానివ్వండి, షెఫ్స్ బాలగారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, వాళ్ళందరూ మా లైఫ్ని ఎంత ఈజీ చేశారు. ఎంత చక్కగా అకామిడేషన్, ఇంటి భోజనాన్ని
గుర్తు చేసుకోకుండా కమ్మటి భోజనం, సేఫ్టీ, సెక్యూరిటీ, ఫ్లైట్ దిగి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి చేరేంత వరకు సామాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మేనేజ్ చేయగలగడం అనేది అసలు ఆషామాషి అనే విషయం కాదు. అవుట్ ఆఫ్ లవ్ చేయటం అనేది ఇంకా గొప్ప విషయం. అండ్ మాకు లోకల్గా ప్రొడక్షన్లోని గోపి గారి టీంలోనే ఉన్నటువంటి డియాగో డి, లూకా అండ్ మాకు అవైలబుల్గా మమ్మల్ని ట్రాన్స్పోర్టేషన్ చాలా సేఫ్గా తీసుకెళ్ళి మొత్తం అంతా చూసినటువంటి భీమా అంటాం మేము, ఆయన ఒకరు. ఫ్రాంకీ గిజర్మో, నేను మర్చిపోయినా మావాడు గుర్తుపెట్టుకున్నాడు చూసారా. సో ఇట్లాంటి అందరూ కూడా థ్యాంక్ యూ చెప్పాలి వీళ్ళందరికీ. లోకల్గా మాకు మౌంట్పెలియర్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో క్లారా మ్యామ్, ఆవిడ టీం కూడా చాలా సపోర్ట్ చేశారు. అసలు 25 డేస్లో సినిమా కంప్లీట్ చేయడం అంటే ఆషామాషి అనే విషయం కాదండి. డైరెక్షన్ టీంతో పాటు మా సినిమాటోగ్రఫీ టీమ్ మణికంఠన్ సార్, గౌతమ్ గారు, రాజేష్ గారు, ఈగి గారు, అందరూ టీం అంతా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ ప్రమోషన్స్లో మాకు చాలా మంచి మంచి ఐడియాస్ ఇచ్చినటువంటి సత్య గారు, ఎవ్రీవన్. అండ్ మా డైరెక్టర్ అభిరామ్ పిల్ల గారు. అభిమానం అంటున్నాను ఎందుకంటే అంత అభిమానం ఏర్పరచుకున్నాం మేమంతా. ఆయన మల్టీ టాలెంటెడ్ పర్సన్. అంటే ఆయన పర్సనాలిటీ సెట్ మీద అసలు ఆయన మాట్లాడితేనే నవ్వు వస్తుంది. ఒకటి, అందరినీ నవ్వించగలరు, సరదాగా అందరితో కలిసిపోగలరు. ఎంతటి డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినా ఆయన కూల్ లూజ్ అవ్వకుండా నవ్వుతూనే ఎంతమందినైనా మేనేజ్ చేయగలరు. అటు కొరియోగ్రాఫర్గా డాన్స్ నేర్పించి డాన్స్ చేయగలరు, ఇటు స్టంట్స్ చేయగలరు, అంటే యాక్షన్ సీక్వెన్సెస్ అవి చెప్పించగలరు, యాక్టింగ్ చేసి చూపించగలరు. ఆయన షార్ట్ ఫిల్మ్స్కి కింగ్. షార్ట్ ఫిల్మ్స్కి సినిమా స్కోప్ ఉన్నటువంటి ఎలివేషన్ ఇచ్చింది కూడా ఆయననే. ఫ్లయింగ్ క్యాట్ ప్రొడక్షన్స్ అని చెప్పి పిల్ల, రంభతో రాముడు, ప్రేమతో పీచుమిఠాయి, బ్రేకప్ తర్వాత ఇటువంటి సిరీస్ అన్నీ చేశారు. మైకిల్ మదన కామరాజు, ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ సినిమాస్లో కూడా 2-3 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించడం జరిగింది. ఆయన టాలెంట్ ఏంటి అనేది మేము చూసామన్నమాట. నెవర్ అంటే ఒకరు కోపంగా ఉండని, ఇంకొక ఎమోషన్లో ఉండని, ఇంకొకరికి ఆ ఎమోషన్ సరిగ్గా ఎమోట్ చేయడం రాకపోని, ఇంకొకరికి డాన్స్ స్టెప్ రాకపోని, ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే ఆయన అంతే కూల్గా హ్యాండిల్ చేశారు. ఆయన వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద సిచ్యువేషన్. నిజంగా చాలా గ్రేట్, చాలా అరుదు ఇంతటి టాలెంటెడ్ పీపుల్ని చూడడం. పైకి రావాలి వీళ్ళంతా ఇంకా అని అనిపిస్తుంది. సో ఐ విష్ ఆల్ గుడ్ ఫర్ దెమ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ కూడా ఎంతో హంబుల్ పీపుల్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శైలేంద్ర గారు కానివ్వండి, మా ప్రొడ్యూసర్స్ కౌశిక్ రెడ్డి గారు కానివ్వండి, బాలాజీ గారు కానివ్వండి, ఎవ్రీబడి. అసలు ఒక టీం ఇంత బాగా కుదరడం లక్. మిగతా యాక్టర్స్ సరే చెప్పేద్దాం, మీరు రీల్స్లో కూడా చూస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో. ఆమని గారు కానివ్వండి, ఝాన్సీ గారు కానివ్వండి, ఆమని గారితో వచ్చినటువంటి వారి సిస్టర్ శశి గారు కానివ్వండి, అండ్ మా హీరోయిన్ పాయల్ కానివ్వండి, పాపం ప్రతాప్లో హీరోయిన్ ఆవిడ, అండ్ మా హీరో పృథ్వీ కానివ్వండి, ఎవ్రీబడి యాజ్ అ టీమ్ వీ హ్యావ్ గాన్ అహెడ్. అండ్ ఈ మూవీని చాలా ఈజీగా అనిపించిన, చాలా కష్టపడిన, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్ చేసుకొని అయితే వచ్చాం. సో ఇట్లాంటి అవకాశాలు అరుదు, ఇట్లాంటి మూవీస్ అరుదు, ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అరుదు. అటువంటి ఒక ఎక్స్పీరియన్సే ఇది. మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను. మీకు నా ఎమోషన్స్ అన్నీ విని ఎలా అనిపించిందో ఏంటో కామెంట్స్ రూపంలో చెప్పండి. నో ఫ్రస్ట్రేషన్, ఓన్లీ ఎమోషన్. అదే ఇవాల్టి ఈ వీడియో. ప్యారిస్ ఇస్ వండర్ఫుల్ కంట్రీ, సిటీ ఆఫ్ లవ్. వండర్ఫుల్గా ఉంది అండ్ ఇట్స్ అ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఐ హోప్ ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అట్లీస్ట్ ఇయర్కి ఒకటైనా కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సునైనా ది ఒరిజినల్.